చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అహ్మదాబాద్ విమాన ప్రమాదం కళ్ళ ముందు ఇంకా మెదలాడుతూనే ఉంది. ఆ తర్వాత వరుసగా జరుగుతున్నటువంటి కొన్ని ఘటనలు ప్రయాణికుల్ని వెన్నులో వణుగు పుట్టించేటువంటి ఒక భయానకమైనటువంటి దృశ్యాలు వెంటాడుతున్న పరిస్థితి. అమెరికాలోని లాస్ వెగాస్ నుంచి బయలుదేరినటువంటి విమానం టేకాఫ్ అయినటువంటి కొద్ది నిమిషాలకే ఇంజన్లో మంటలు వచ్చాయి. ఆ దృశ్యాలు ఇక్కడ మీకు స్క్రీన్ మీద కూడా చాలా స్పష్టంగా చూడొచ్చు విజువల్స్లో. అమెరికాలోని లాస్ వెగాస్ ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే ఇంజన్లో మంటలు వచ్చాయి. ఇక్కడ మీకు విమానం చాలా స్పష్టంగా చూడొచ్చు. ఇంజన్లోంచి ఏ విధంగా ఒక స్పార్క్ వస్తుంది, ఒక మంట వస్తుంది, చాలా స్పష్టంగా మీకు జూమ్లో కూడా చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ ఈ ప్లేస్లో చూడొచ్చు. ఇంజిన్ నుంచి పెద్ద స్థాయిలో మంట వస్తుందా ఆరిపోతుంది, మంట వస్తుందా ఆరిపోతుంది, పొగ కూడా వస్తుంది. ఇక్కడ క్లియర్గా మీకు చాలా స్పష్టంగా ఈ ప్రాంతంలో మనం చూడొచ్చు. ఇది చూసిన తర్వాత పైలట్ కోపైలట్ ఇద్దరు కూడా భయంతో వణికిపోయారు. ఇది ప్రమాద సంకేతంగా వాళ్ళు భావించారు. వెంటనే అప్రమత్తమైపోయి వాళ్ళు రిటర్న్ చేశారు. ఏ ఎయిర్పోర్ట్ నుంచి అయితే ఆ విమానం టేకాఫ్ అయిందో అదే ఎయిర్పోర్ట్కి మళ్ళీ రిటర్న్ అయ్యి సేఫ్గా ల్యాండ్ చేశారు. అందులో ప్రయాణికులు 153 మంది ఉన్నారు, 6 సిబ్బంది ఉన్నారు. ఒక్కసారిగా వాళ్ళు భయకంపితులైపోయినటువంటి పరిస్థితి. అహ్మదాబాద్ ప్రమాదం అనేది ప్రపంచవ్యాప్తంగా ఎంత భయానకం సృష్టించిందో మనందరికీ తెలుసు. 270 మందికి పైగా చనిపోయినటువంటి అత్యంత విషాద ఘటన. 241 మంది అందులో ప్రయాణించే వాళ్ళు స్పాట్లోనే చనిపోయారు. ఆ హాస్టల్ భవనంలో ఉన్న వాళ్ళు కూడా 30 మంది వరకు చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో ఆ ప్రమాదం తాలూకు విషాదం మిగిల్చింది ఎన్ని కుటుంబాలను ఛిద్రం చేసిందో మనందరికీ తెలుసు. అలాంటి ఘటనలు ఇక్కడ మనం చూసి ప్రయాణికులు కూడా ఒక్కసారిగా షేక్ అయిపోతున్నారు. ఇది తెలుసుకున్న వెంటనే మనం సేఫ్ ల్యాండ్ అవడానికి ప్రయత్నం చేస్తున్నాం, అందరూ భయపడకండి అని చెప్పి అందులో ఒక సిగ్నల్ కూడా పంపించారు. వాళ్ళకి ఆ ప్రయాణికులకు కూడా ఆ సమాచారం అందించారు. ఒక్కసారిగా వాళ్ళు షాక్ అయిపోయారు. సో వెంటనే సేఫ్ ల్యాండ్ అయిన తర్వాత ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి. ఒకసారి ఇక్కడ మీరు విజువల్స్లో కూడొచ్చు. మొత్తం ఇంజిన్లోంచి మంటలు ఏ విధంగా పోతున్నాయో పొగ కూడా వస్తూ ఉంది. సో సేఫ్ ల్యాండ్ చేయడంతో సో ప్రాణాలు దక్కించుకున్నాం అని చెప్పి వాళ్ళందరూ కూడా కొంత ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి. ఈ విమానం అమెరికా ఎయిర్లైన్స్కి సంబంధించిన విమానం. అమెరికాలోని లాస్ వెగాస్ నుంచి నార్త్ కరోలినాలోని చార్లోట్ ప్రాంతానికి పోతా ఉంది. ఉదయం 8 గంటల 11 నిమిషాలకి ఇది టేకాఫ్ అయితే 8 గంటల 20 నిమిషాలకు కేవలం 9 నిమిషాల్లోనే మళ్ళీ సేఫ్గా ల్యాండ్ అయినటువంటి పరిస్థితి. ఆ తర్వాత టెక్నికల్ సిబ్బంది వచ్చారు, పరిశీలించారు. అంటే మంటలు వచ్చేందుకు అక్కడ వాళ్ళకి ఆధారాలు కనిపించలేదంట. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే సో మంటలు వచ్చాయి కాబట్టి ఆ వీడియోస్ అన్నీ కూడా చూస్తూ ఉన్నారు, పరిశీలిస్తూ ఉన్నారు. కానీ అక్కడ పెద్ద స్థాయిలో మంట ఏర్పడి పొగ అలుముకున్నటువంటి పరిస్థితి ఇక్కడ మాకు అలాంటి ఆధారం కనిపించట్లేదని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు. కానీ ఇక్కడ వీడియోలో చాలా స్పష్టంగా ఎంత వేగంగా ఎంత బలంగా ఆ మంట అనేది వస్తుంది ఆరిపోతుందో కూడా ఇక్కడ మనం చూడొచ్చు. అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత వరుసగా ఇలాంటి కొన్ని ప్రమాద ఘంటికలు మోగించినటువంటి దృశ్యాలు కూడా మనం చూసాం. సాంకేతిక లోపంతో ఎయిర్ ఇండియా విమానాలు వెంటనే టేకాఫ్ అయినటువంటి పరిస్థితి. సాంకేతిక లోపంతో ఎయిర్ ఇండియా అహ్మదాబాద్ ప్రమాదం జరిగిన తర్వాత 8 విమానాలను పూర్తిగా రద్దు చేసినటువంటి పరిస్థితి. అందులో ఉన్నటువంటి సాంకేతిక సమస్యను ప్రస్తుతం ఎయిర్ ఇండియా సెటరేట్ చేస్తున్న పరిస్థితి. సో డెఫినెట్గా అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత విమాన ప్రయాణాలు చేసేవాళ్ళు నిజంగా ప్రాణాలు అరచేతిలో పట్టుకుని అంత భయంతోనే వాళ్ళు ట్రావెల్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ చాలా స్పష్టంగా ఉంది. ఎప్పుడైతే ఈ విమానం టేకాఫ్ అయిందో గాల్లో ఉండగానే ఇది కనిపించింది. పైలట్లు గుర్తించారు. కింద నుంచి కూడా కొంతమంది వీడియోలు తీసే ప్రయత్నం చేశారు. ఏ విధంగా మంట వస్తుంది, పొగ వస్తుంది. వెంటనే అప్రమత్తమైపోయినటువంటి పరిస్థితి. చాలా వేగంగా మరింత అప్రమత్తంగా ఆ పైలట్ కోపైలట్ స్పందించి వెంటనే సేఫ్గా విమానాన్ని ఏదైతే లాస్ వెగాస్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిందో 9 నిమిషాల్లోనే 8:11కి స్టార్ట్ అయితే 8:20కి మళ్ళీ సేఫ్గా ల్యాండ్ చేసినటువంటి పరిస్థితి. సో అమెరికా ఎయిర్లైన్స్కి సంబంధించినటువంటి విమానం. సో ప్రయాణికులు బయటకు వచ్చిన తర్వాత చాలామంది మాట్లాడారు, కొంతమంది మీడియాకు కూడా ఇంటర్వ్యూలు ఇచ్చారు. సో నిజంగా ఈ రోజుతో మాకు నూకలు చెల్లిపోయాయేమో, మేము చాలా ఆందోళన చెందాము. ఎప్పుడైతే మళ్ళీ టేకాఫ్ ఎక్కడైతే అయిందో అక్కడికి వెళ్ళి రిటర్న్ అయిపోతుంది ఫ్లైట్ అని మాకు సమాచారం మాకు లోపల ఉండగా తెలిసిందో చాలా భయం వేసింది. కానీ సేఫ్గా మేము ల్యాండ్ అయ్యేసరికి ఆ దేవుడే మమ్మల్ని కాపాడాడు అని చెప్పి చాలామంది మాట్లాడినట్టు పరిస్థితుంది. ఎందుకంటే విమాన ప్రమాదం ఎంత భయంకరంగా ఉంటుంది, ఎంత దారుణంగా ఉంటుందో అహ్మదాబాద్ ఘటన అందరికీ చూపించింది. ఎందుకంటే ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యేసరికి 1,20,000 లీటర్ల అందులో ఉన్నటువంటి ఇంధనం ఒక్కసారిగా మండి విమానం మొత్తం కాలిపోతే పీసులు కూడా దొరకలేదండి. చాలామంది ఆ భౌతికాయాలు కూడా దొరకని పరిస్థితుంది, మంటల్లో కాలిపోయినాయి. DNA టెస్టులు చేయడానికి కూడా వీలు కాని పరిస్థితి చాలా
భౌతిక కాయాలకు దేహాలకు కనిపించింది. సో అంతటి భయంకరమైనటువంటి పెను విషాదం ఇక ఎప్పుడు జరగకూడదని చెప్పి అందరూ దేవుణ్ణి కోరుకున్నారు. సో ఇలాంటి ఒక ప్రమాద ఘంటికను సూచించే దృశ్యాలు కనిపించిన, ఇలాంటి పరిస్థితులు కనిపించిన వెంటనే ల్యాండ్ చేసేస్తూ ఉన్నారు. రిస్క్ తీసుకోవటం లేదు. ఏముందిలే అని చెప్పి కొట్టిపడేయటానికి లేదు. అందుకే ప్రయాణికుల భద్రత ముఖ్యం కాబట్టి వెంటనే పైలట్లు అప్రమత్తం అయ్యారు. సేఫ్గా ల్యాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది.